శాంకారీదేవి ఆలయం శ్రీలంకలోని త్రికోమలీపట్నంలో కొండపై ఉన్నది. పురాణాల ప్రకారం ఇక్కడ సతీదేవి కాలి పట్టీలు పడ్డాయని నమ్ముతారు. ఇది శక్తిపీఠాల్లో మొదటిది. మరియు లంకాయాం శాంకారీదేవి అని ఆది శంకరాచార్యుల వారు కూడా తమ శ్లోకంలో ఈ ఆలయాన్ని కీర్తించారు. ఈ ఆలయ నిర్మాణానికి లంకాధిపతి రావణుడికి ప్రత్యేక సంబంధం ఉంది. ఈ శక్తిపీఠాన్ని ఆయనే నిర్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయం పక్కనే త్రికోణేశ్వరి స్వామి ఆలయం. ఈ ఆలయం ఒకప్పుడు అత్యంత వైభవంగా ఉండేది. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో పోర్చుగీసు వలస పాలకులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అప్పటి విగ్రహాలను సంపదను దోచుకు వెళ్లారు. ఆలయ శిఖరాన్ని కొండ భాగాన్ని కూడా పిరంగులతో కాల్చి పడేశారని చరిత్ర చెప్తుంది. ధ్వంసమైన ఆలయ ప్రదేశంలో నేడు కేవలం ఒక ఏకాంత స్తంభం మాత్రమే మిగిలి ఉన్నది. అయితే ఈ ఆపద సమయంలో మూల విరాట్ను భక్తులు రక్షించి రహస్యంగా దాచారు. సుదీర్ఘకాలం తర్వాత 1952లో స్థానిక హిందూ భక్తులు త్రికోణేశ్వర ఆలయం పక్కనే శాంకారీదేవి ఒక చిన్న ఆలయాన్ని పునర్నిర్మించారు.